మాకు ఏంటంటే మాకు మా సారు సీఎం సార్ వాళ్ళు ఒప్పుకున్న డిమాండ్సే మేము అడుగుతున్నామండి. వాళ్ళు ఇస్తాము ఎలక్షన్స్ లో మేనిఫెస్టోలో పెట్టినే ఆ డిమాండ్సే మేము అడుగుతున్నాము. మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేయాలి, మాకు 2 PRCలు ఇవ్వాలి, మాకు పని భారం బాగా అయింది సార్. ఇప్పుడు 18 hours పని చేయించుకుంటుండ్రు, మాకు పని భారం అయింది. మళ్ళీ మాకు అడగడానికి ఎవరు లేరు మాకు సపోర్ట్ గా, యూనియన్ కూడా లేదు. మాకు యూనియన్ ఇవ్వమని అడుగుతున్నాం మేము. ఇది కార్మికుల కనీస హక్కు కదా యూనియన్ అనేది. అదే కదా సార్, అందుకే నేను ఇప్పుడు 1.5 years నుంచి వెల్ఫేర్ బోర్డు మెంబర్ గా కూడా చేస్తున్నా. కానీ నేను కార్మికులకు సహాయం చేద్దామనే ఉద్దేశంగా వెల్ఫేర్ బోర్డు మెంబర్ గా నేను ఎన్నుకోబడ్డాను. కానీ నా నుండి కూడా ఏమో సేవ చేయలేకపోతున్నా నా కార్మికులకు, నాతో కూడా ఏమైతే లేదు. నిన్నటి వరకు సమస్యలు ఏమన్నా పరిష్కారం అయితే కావచ్చు అని అనుకున్నా సార్ నేను. కానీ ఏం కాలేదు, చర్చలు అయినా కూడా విఫలమైపోయినాయి అవి. అందుకనే నేను నా వెల్ఫేర్ బోర్డు మెంబర్షిప్ కి కూడా నేను రాజీనామా చేస్తున్నా సార్. ఈ రోజు నా కార్మికులన్నీ, వెల్ఫేర్ బోర్డు కాకముందు కూడా నేను ఒక కార్మికురాలనే, కష్టాలు నష్టాలు నాకు కూడా తెలుసు. అందుకే నా తోటి మిత్రులతోని నేను కూడా ఒక సీనియర్ ఎంప్లాయీ గా చెప్పండి, ఈ క్రౌడ్ అనేది, ఈ రద్దీ అనేది గతంలో ఉండేనే ఈ ఫ్రీ బస్సు చేయబట్టి మీకు వర్క్ ప్రెషర్ పెరిగింది కదా? అవును సార్, ఫ్రీ బస్సు చేయబట్టే వర్క్ ప్రెషర్ పెరిగింది. పనిష్మెంట్స్ కూడా ఇప్పుడు కేసులు అయితే కూడా మహిళా మనులు టెన్షన్ లో పడి టికెట్ తీసుకోవడం మర్చిపోతే అది కూడా మా మీదనే వేసి మమ్మల్ని పనిష్మెంట్లు ఇస్తున్నారు. అది న్యాయమేనా?